గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. గతంలోనూ వీటిపై కూడా ఈ విధంగానైతే పెంచడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే గతంలో మాదిరిగానే ఒక అప్డేట్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించిన వారి యొక్క జీతభత్యాలకు సంబంధించిన విషయాలు అనేది ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. వీళ్ళని త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగస్తులు, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులైనా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులైనా ఇద్దరికీ సేమ్ ఒకే మాదిరిగా డిఏను అదేవిధంగా ఐఆర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ముఖ్యమంత్రి గారు అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన ఈరోజు వచ్చిన దినపత్రికలో న్యూస్ ఆధారంగా డియర్నెస్ అలవెన్స్ ఏదైతే డిఏ ఉందో ఈ డిఏ అనేది దాదాపు 2.73% ప్రభుత్వం అయితే పెంచింది. గతంలో చూసుకున్నట్లయితే దాదాపు 27గా ఉన్న దీన్ని దాదాపు 2.7గా పెంచడం జరిగింది. దీనిపై కూడా ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ దాదాపు 53 లక్షల మందికి ఈ డిఎన్ఎస్ అలవెన్స్ వర్తిస్తుందని పేర్కొనడం జరిగింది. అదే మాదిరిగా 30% ఐఆర్ అనేది ఇంక్రిమెంట్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. దీనిపై కూడా చాలామంది ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించిన ఎప్పుడైనా మనకు దీపావళి కానుకగా అయితే పెంచడం జరుగుతుంది. ఎందుకంటే బోనస్ కింద ఇవి పెంచడం జరుగుతుంది. కానీ దీపావళి కంటే ముందే ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఐఆర్ అనేది పెంచడానికి కూడా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరుగుతుంది. వీటిపై కూడా అంటే ఇది అంచనా వరకు మాత్రమే. ఒకవేళ ఇంకా పెరిగేది ఉంటే 2.73 నుండి ఇంకా దాదాపు ఇంకా పెంచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఐఆర్ కూడా 30% నుండి దాదాపు ఇంకా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకు చూస్తున్నట్లయితే ఎమ్మెల్సీ కోడ్ ఇవన్నీ ఉన్నందువలన వీటిపై కూడా ఎటువంటి స్పష్టత అయితే ఇంకా ప్రభుత్వం అయితే బయటికైతే విడుదల చేయలేదు. ఒకవేళ వీటిపై ఏదైనా స్పష్టత వస్తే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకైతే అందుబాటులో ఉంచడానికి వీడియో అయితే చేయగలుగుతాను. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంప్లిమెంట్ అయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మనము చూసుకున్నట్లయితే 2 సార్లు కూడా డిఏను విడుదల చేయాలని కూడా ఈరోజు అయితే దినపత్రికలో అయితే రావడం జరిగింది. సంవత్సరానికి 2 సార్లు డిఏను విడుదల చేయడం వలన దాదాపు ఒక ఉద్యోగికి 18,000 నుంచి దాదాపు 18,330 రూపాయల వరకు 2 సార్లు డిఏ అనేది అలవెన్స్ అనేది ప్రభుత్వం అయితే ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.